నమస్తే, వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. అమెరికాకు పోయి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడమే కాదు, గుడివాడ అభివృద్ధికి డ్రైనేజీలను శుభ్రం చేయడానికైనా, చెత్తను తొలగించడానికైనా సిద్ధం. ఎమ్మెల్యే వెనిగంట్ల రాము గుడివాడ 35 వార్డులో 500 మందితో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగంట్ల రాము ప్రజలతో కలిసి డ్రైనేజీలు, రోడ్ల వెంబడి చెత్తను స్వయంగా తొలగించిన ఎమ్మెల్యే. గుడివాడ అభివృద్ధికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదించాలి. ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ 35వ వార్డులో శ్రమదానం, ఐదవ గుడివాడ కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదిక నుంచి 35వ వార్డు రాయల అప్పారావు వీధి వరకు సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రతపై ఎమ్మెల్యే రాము అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజలతో 35వ వార్డులోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలలోని రోడ్ల వెంబడి ఉన్న చెత్తను ఎమ్మెల్యే వెనిగంట్ల రాము స్వయంగా తొలగించారు. ఎండవేడిని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే రామునే స్వయంగా పరిసరాలను శుభ్రం చేస్తూ ఉండటంతో విద్యార్థులు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు శ్రమదానంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేడు శుభ్రం చేసిన వీధులను ప్రజలకు అప్పగించామని, ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగంట్ల రాము మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనల నుంచి పుట్టిన జన్మభూమి శ్రమదానం కార్యక్రమంలో ప్రతిపాడు భాగస్వాముడు కావాలని అన్నారు. శ్రమదానం ద్వారా ప్రజలు ప్రభుత్వంపై భాగస్వాములై పనిచేస్తే మన ప్రాంతాలన్నీ బాగుపడతాయని హితవు పలికారు.